Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సడన్గా కోటంరెడ్డి కుమార్తె ఎంట్రీ ఏంటి? నిన్న మొన్నటి వరకు తమ్ముడే నా రాజకీయ వారసుడని ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే సడన్గా నిర్ణయం మార్చుకున్నారా? ఉన్నట్టుండి కుమార్తెను ఎందుకు రంగంలోకి దింపారు? వారసత్వ నిర్ణయం మారిందా, లేక అంతకు మించిన వేరే వ్యూహం ఉందా? రాజకీయ పరిణామాలని ముందే పసిగడతారని పేరున్న ఎమ్మెల్యే ఎవరు? తన దగ్గరున్న స్పెషల్ స్ట్రాటజీ ఏంటి? ఏపీ పాలిటిక్స్లో నెల్లూరు వ్యవహారం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఎవరి రాజకీయం ఎలా మారుతుందో, ఏం నిర్ణయం తీసుకుంటారో ఊహించలేక తలపండిన పొలిటికల్ పండిట్స్ సైతం బుర్ర గోక్కుంటుంటారు. ఏ స్విచ్ వేస్తే ఎక్కడ బల్బు వెలుగుతుందో సింహపురి లీడర్స్కు తెలిసినంతగా ఎవరికి తెలియదన్న అభిప్రాయం సైతం ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మ్యాటర్ మొత్తం నెల్లూరు రూరల్ సెగ్మెంట్ చుట్టూ తిరుగుతోంది. లోకల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చిన్న కూతురు సాయి వైష్ణవి పొలిటికల్ రీఎంట్రీనే అందుకు కారణం. అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వైష్ణవి సడన్గా యాక్టివ్ అయిపోవడం గురించి ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా 3వసారి విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయబోనని, తన తమ్ముడు గిరిధర్ రెడ్డి బరిలో ఉంటారని ఇప్పటికే ప్రకటించారు ఆయన. అందుకు తగ్గట్టుగానే తమ్ముడిని జనాల్లోకి పంపిస్తూ అతని రాజకీయం స్టార్ట్ అయిందని ఇండికేషన్ ఇచ్చేశారు. తనకు మంత్రి పదవి వచ్చినా రాకపోయినా వచ్చే ఎన్నికలలో మాత్రం పోటీ చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు శ్రీధర్ రెడ్డి. ఇక ఈసారి రూరల్కి టీడీపీ అభ్యర్థి గిరిధర్ రెడ్డి అనుకుంటున్న సమయంలో సడన్గా ప్లాన్ మారినట్లు కనిపిస్తోంది. తన చిన్న కూతురు సాయి వైష్ణవితో ప్రెస్ మీట్ పెట్టించారు శ్రీధర్ రెడ్డి. దీంతో వచ్చే ఎన్నికలలో రూరల్ నుంచి ఆమె పోటీ చేస్తారా అన్న సందేహాలు కేడర్లో మొదలయ్యాయి. నియోజకవర్గాల పునర్విభజనకు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదని, ప్రస్తుతం ఉన్నది జస్ట్ కామ మాత్రమేనన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో బలంగా ఉంది. ఒకవేళ పునర్విభజన జరిగితే జిల్లాలో మరో 5 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మహిళా రిజర్వేషన్ కోటాలో కూడా 5 సెగ్మెంట్స్ ఉంటాయి. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ను మహిళలకు కేటాయిస్తారన్న లెక్కలు సైతం ఉన్నాయి. సహజంగానే రాజకీయ మార్పుల్ని ముందే పసిగట్టగలిగే శ్రీధర్ రెడ్డి ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి కేడర్లో. తమ్ముడే తన రాజకీయ వారసుడని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే ఒకవేళ నియోజకవర్గం మహిళా కోటాలకు వెళితే అవకాశం చేజారకుండా కూతురి కోసం ముందుగానే కర్చీఫ్ వేశారన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు కుమార్తెలకు నియోజకవర్గం బాగా పరిచయం ఉంది. ఆయన పోటీ చేసిన 3 సార్లు వాళ్ళు నియోజకవర్గం అంతా పర్యటించి తండ్రి కోసం ప్రచారం చేశారు. మనం బరిలో లేకున్నా అధికారం మన దగ్గర నుంచి చేజారిపోకూడదనే ఉద్దేశంలో ఉన్నారట ఎమ్మెల్యే. కుదిరితే తమ్ముడు లేదంటే కూతురు అన్నట్లుగా చిన్న అమ్మాయిని కూడా తెర మీదకు తీసుకొచ్చినట్టు చెప్పుకుంటున్నారు లోకల్గా. ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే కూడా ఇదే సమాధానం ఇస్తున్నారట. అయితే మరో ఆసక్తికరమైన చర్చ కూడా కోటమిరెడ్డి కేంద్రంగా జరుగుతోంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మేయర్ స్థానాన్ని ఈసారి ఓసీ మహిళకు కేటాయిస్తారన్న ప్రచారం ఉంది. దీంతో తన కుమార్తెను మేయర్ను చేయాలనే ఆలోచనలో భాగంగానే ఆయన రంగంలోకి దింపారన్నది ఇంకొందరి అంచనా. కుదిరితే ఎమ్మెల్యే, కాదంటే మేయర్ అన్న లెక్కలో కోటమిరెడ్డి ఉన్నారని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఒకవేళ నెల్లూరు మేయర్ పీఠాన్ని ఓసీ మహిళకు కేటాయిస్తే ఆ స్థాయి నేతలు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో లేరట. అందుకే ఆ స్థానాన్ని తన కూతురితో భర్తీ చేయించాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మొత్తంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ మాత్రం కాస్త డిఫరెంట్గానే ఉందని అంటున్నారు పరిశీలకులు.